మీ పరిచయం ఎలాగా అండ్ అంటే అంత క్లోజ్నెస్ ఎలా వచ్చింది, పెళ్లి దాకా ఎలా వెళ్ళారు? ఇది చాలా మందికి తెలుసా అండి యాక్చువల్లీ. చాలా మందికి తెలుసు, బట్ రీసెంట్ గా మీ ఇంటర్వ్యూస్ ఎవరు ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి. అంతే అంటారా? మళ్ళీ చెప్పాను, చాలా కాలం అయిపోయింది, మేము అందుకే ఇంటర్వ్యూస్ కి దూరం అయిపోయాం. యా నేను చూసాను గత 4 years లో ఐ థింక్ వీ హావ్ నాట్ గివెన్ అ సింగిల్ ఇంటర్వ్యూ. అడిగితే నో అని చెప్పేసేవాళ్ళు. బికాజ్ నో మాకే మొనాటనీ వచ్చేసింది చెప్పి చెప్పి. ఐ థాట్ నో లెట్ us టేక్ అ బ్రేక్, ఇట్ ఈస్ నాట్ సే టూ మచ్ అన్నట్టుగా. బట్ ఇక్కడ ఇంటర్వ్యూస్ వేరే డిఫరెంట్ కాబట్టి రీచబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మందికి అప్పుడు మీరు పెళ్లి చేసుకున్నప్పుడు న్యూస్ అయింది, చాలా మంది చూశారు. తర్వాత మళ్ళీ ఈ షో తర్వాత అందరికీ మీ పేరు గురించి ఫుల్. ఒకటి నేను చెప్పగలను, చక్రవాకం చేసేటప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే అర్థం చేసుకున్నాడు, వయసులో చాలా పెద్దది, బుట్టలో వేసేసింది, వాట్ నాట్ పీపుల్ టాక్ ఎవ్రీథింగ్. సో అలా అనుకున్నారు. బట్ నీతోనే డాన్స్ మూలన ఒక ప్లస్ ఏమైందంటే వీళ్ళిద్దరూ ఒకటే ఏజ్ వాళ్ళు, కొంచెం పెద్ద, మొగుడు పెళ్ళాలుగా వీళ్ళు బాగుంటారు. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో ఐ షుడ్ సే థ్యాంక్స్ టు నీతోనే డాన్స్. పీపుల్ హూ couldn't accept that we were wife and husband, today they are forced to accept that we are wife. ఇంకా వాళ్ళకి వేరే దారి లేదు. Now they have to accept. So for me this is good. Yes. So who proposed first? He only proposed. నేను ప్రపోజ్ చేశాను, తను యాక్సెప్ట్ చేయలేదు. ఎన్నిసార్లు చాలా సార్లు చెప్పా. బికాస్ తను ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ లేరు, చెన్నైలో ఉన్నారు యాక్చువల్లీ. వాళ్ళ చిన్న డాటర్ దగ్గర ఉన్నారనమాట. నేను అప్పుడు ఒకటే ఉంటుంది. దానికి ముందే ప్రపోజ్ చేసాం మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు. అన్ని మర్చిపోయి చూసావా, అయిపోయింది కదా 12 సంవత్సరాలు అంటే నాకు అన్ని గుర్తున్నాయి కదా. Women are from Venus, men are from Mars. బట్ చాలా సార్లు ప్రపోజ్ చేశాను, చేసిన తర్వాత తను యాక్సెప్ట్ చేయలేదు. ఫైనల్లీ ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఒక ఫ్రెండ్ లాగా ఉందామని చెప్పి. ఇంకా మైండ్ నుంచి డిలీట్ చేసేసాను, ఇంకా తను కష్టం అని చెప్పి. సో నాకు సంబంధాలు రావడం స్టార్ట్ చేశారు. ఐ మీన్ మమ్మీ కూడా చూస్తున్నారు అనమాట. మంచి సంబంధాలు వస్తున్నాయి, ఇంకా ఎవరో ఒక అమ్మాయిని చూసి చేసుకుందామని అనుకున్నాను. చక్రవాకం టైంలో ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఆ టైంలో ఫోన్ చేసి ఈ ఫోటోలో చాలా అందంగా ఉన్నావు అనింది. అందంగా ఉంటే నీకేం ప్రాబ్లం? రిజెక్ట్ చేసినప్పుడు లేదు బాగున్నావు అని చెప్దామని ఫోన్ చేశాను. సరే అప్పటికి లైట్ తీసిన. సో చక్రవాకంలో ఒక సాంగ్ ఉంది, నాది ప్రీతిది, ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది అనమాట. ఒక ఫస్ట్ నైట్ సాంగ్ ఒకటి, చాలా బ్యూటిఫుల్ సాంగ్ అది. అందులో మంజులా మ్యామ్ చాలా బాగా డైరెక్ట్ చేశారు ఆ సాంగ్. వెరీ రొమాంటిక్ అండ్ అగ్లీగా ఉంటుంది చూడటానికి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మంచి రొమాంటిక్ సాంగ్. అది చూసి తను అప్పుడు చెప్పింది ఆ ప్లేస్ లో నేను ఉంటే బాగుంటుంది అనిపించింది. లొకేషన్లో మాకు ఒకే లొకేషన్లో రూమ్స్ అనమాట. ఫ్లోర్స్, ఒక ఫ్లోర్ నా ఇల్లు, ఒక ఫ్లోర్ తన ఇల్లు. ఓకే, సీరియల్ అంటే అలా చేస్తాం కదా. అయితే మాకు అక్కడ టీవీ ఫెసిలిటీ లేదనమాట. నాకు బ్రేక్ టైమ్ మధ్యాహ్నం 3:30కి వచ్చేది కదా. మ్యామ్ నేను వెళ్ళి కొంచెం ఎపిసోడ్ చూసి వచ్చేస్తాను అని అన్నా. సరే పో వెళ్ళు అన్నది. పక్కింటి వాళ్ళని మేము మచ్చిక చేసుకున్నాం. సో అక్కడికి వెళ్ళి చూసేసి వద్దామని వెళ్ళి చూస్తే ఆ సాంగ్ వచ్చింది అనమాట. ఐ ఫీల్ సో జెలస్ when I saw that song. I was not feeling good. I came off, వచ్చి కామ్గా కూర్చున్నాను. then I told him I didn't like somebody doing a song. That was the first time I felt that no you should not do a song with somebody else అన్నట్టుగా that feeling came into me. And anything I tell immediately. So I told him, then he said no. దాని అప్పుడు నేను వద్దని చెప్పా. అంటే రియల్ నోనా లేకపోతే రియల్ గానే నో చెప్పా. ఎందుకంటే అప్పటికి మమ్మీ వాళ్ళు అమ్మ వాళ్ళకి నేను మాట ఇచ్చేసాను, సరే మీరు ఎవరిని చూస్తాను చేసుకుంటాను చూడండి అని చెప్పి. ఇప్పుడు వాళ్ళని హర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అలా అని నేను నో చెప్పేసాను తనకి. తను ఇంకా నాతో మాట్లాడడం తగ్గించేసింది. ఫ్రెండ్ లా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము. సినిమానా పర్వాలేదు మన ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉందాం అని అనుకుంటూ ఉండడానికి నాకు అలాంటివి ఇష్టం ఉండదు. ఏదైనా క్లారిటీ. So see, when I started loving him, I cannot be friendly with him. How can I be? It's not correct. Obvious. But he tried. He tried. Maybe he's talented enough. I am not. Maybe I am not talented enough. So I said no. I don't know, but అప్పుడు మాత్రం ఒక రోజంతా మాట్లాడలేదు. ఒక 1 day అంతా మాట్లాడలేదు. మెసేజ్ ఇచ్చాను, రిప్లై లేదు. డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి అయిన తర్వాత ఒక చిన్న షార్ట్ వేసుకుని టీ షర్ట్ వేసుకుని ఉంది అలాగే ఉంటాను రా. అది చూడగానే భలే క్యూట్ గా ఉందని అనుకున్నాను ఫస్ట్ ఓపెన్ చేయగానే, డోర్ ఓపెన్ చేయగానే.
అంటే ఏంటి అని ఎందుకు వచ్చావని అడిగింది. నేను హక్ చేసుకుని ఐ లవ్ యూ అని చెప్పేసి ఇంకా అంతే. నేను ఇంత మిస్ అయ్యాను వన్ డేలోనో, ఇంకా నువ్వు నాతో మాట్లాడకపోతే ఎలాగ కష్టం కదా, నేను ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాను, ఏమంటే మ్యారీ అని చెప్పి అప్పుడే చెప్పాను. ఇంక మళ్ళీ అది ఇంకా ఫైనల్ డెసిషన్ అనమాట ఇద్దరిది ఆ రోజు. ఇంకా అంతే. అప్పటి నుంచి ఇంకా ఇద్దరం కలిసి ఎంత ఆల్మోస్ట్ ఒక 1 year తిరుగుతున్నామా, అంటే మ్యారేజ్ కాకుండా లైక్ ఫ్రెండ్స్ లాగా. 6 months 6 months తర్వాత 6 months తర్వాత పెళ్లి చేస్తున్నాం. ఆ 6 monthsలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మా మదర్ వాళ్ళు, మా సైడ్ మా మమ్మీ అండ్ డాడీ వాళ్ళు ఒప్పుకోలేదు ఫస్ట్. వై రీజన్ ఏమన్నారు? వాళ్ళకి ఏంటంటే సీరియల్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి తను నిజంగానే చాలా పెద్దది, అత్త క్యారెక్టర్ చేసింది కదా, అత్త క్యారెక్టర్ చేసింది చాలా పెద్దది అని చెప్పి. అండ్ మా అమ్మ వాళ్ళందరూ కూడా మా అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట, అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్పుకుంటూ ఉండేది ఇది ఈ 6 monthsలో. వాళ్ళందరూ అదేంటి ఆవిడ చాలా పెద్దది కదా, అబ్బాయి ఎలా ప్రేమిస్తాడు అని. మా అమ్మ పాప ఏం తెలుసు, పక్కన వాళ్ళు ఏం చెప్తే అరే అంత పెద్దగా ఉంది మీ అబ్బాయి ఏంటి అమ్మాయిని ప్రేమించడం ఏంటి అని. కానీ మా అమ్మ అప్సెట్ అయిపోయేది. నేను మా అమ్మకి ఇంటికి వచ్చి క్లాస్ పీకాను, అమ్మ ప్లీజ్ వాళ్ళు ఎవరు మాటలు వినకు నువ్వు, అది ఇది కాదు, తను చాలా మంచి అమ్మాయి నీకు తెలుసు కదా. ఎందుకంటే ఇంటికి వస్తూ ఉండేది అప్పుడు ఆ 6 monthsలో. తను చూస్తుండారు మమ్మీ కూడా పర్సనల్ గా. తనకి చాలా ఇష్టం. వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఇవన్నీ జరగక ముందు మేము ఇద్దరం ఫ్రెండ్స్ ఫస్ట్. సో మేము ఫ్రెండ్స్గా 4 years నుంచి ఆంటీకి నేను తెలుసు. ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి బాగా తెలుసు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని, తను మా ఇంటికి వచ్చేవారు, ఆంటీ కూడా. సో ఇవన్నీ బాగా తెలుసు. బట్ అసలు నేను చక్రవాకం చైను మానేస్తానని చెప్పినప్పుడు మా మమ్మీ అండ్ తనే ఇద్దరు కూర్చోబెట్టి, పిచ్చా నీకు సీరియల్ మానేస్తానంటే ఏంటి, మంచి పేరు వస్తుంది నీకు అంటే. నాకు ఫస్ట్ నుంచి నేను యాక్టింగ్ చేయాలని రాలేదు ఇక్కడికి. నేను బేసికల్గా డాన్సర్ని, డాన్స్ చేసి ఎక్కడైనా యూఎస్లో ఎక్కడైనా సెటిల్ అయిపోదాం అన్న దీంతోనే ఉన్నాను నేను అప్పుడు. బట్ సడన్గా ఇలా ఆఫర్ వచ్చింది, చేస్తున్నాను, అలా క్రేజ్ పెరిగింది జనాల్లో అనుకుని తను చెప్పా నాకు ఇంట్రెస్ట్ లేదు సీరియల్ మానేస్తాను, మేడం కూడా చెప్పేస్తాను అని. ఇద్దరే రీజన్, మా అమ్మ అండ్ తను నన్ను మళ్ళీ కంటిన్యూ చేసి నువ్వు చెయ్యి బాగోదు, నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్పి చేయించింది అనమాట. కాదండి, మీరు అన్నిసార్లు ఆయన ఐ లవ్ యూ చెప్తున్నప్పుడు అప్పట్లో ఈయన చాలామందికి హార్ట్ థ్రోబ్ కదా, చాలామంది వెనకబడే ఉంటారు నాకు తెలిసి. అంత ఫ్రీగా అవైలబుల్గా అందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేసే ఉంటారు. బట్ మీకు అంత రిజెక్ట్ చేయడం అనిపించలేదా? అంత క్రేజ్ ఉన్న అబ్బాయి వచ్చి వాళ్ళకు ఉండొచ్చు, నాకెందుకు? ఓకే, క్లారిటీ. నాకు కోస్టారే కదా. తన ఉద్దేశంలో ఏంటంటే నాకు రెస్పాన్సిబిలిటీ ఏం తెలీదు. నేను చాలా, మా ఫాదర్ బాగా పోలీస్ డిపార్ట్మెంట్, ఆయన ఎవ్రీథింగ్ ఆయనే చూసుకునేవారు. అసలు నాకు నిజంగా నేను తెలియదు, బయట వెళ్ళి ఏదైనా కొనాలన్నా ఏదైనా మా ఫాదరే రావాలన్నమాట. అలాంటివన్నీ నేను ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు చెప్తుండేవాడిని తనకు తెలుసు నా గురించి పర్సనల్గా నేను ఎలాంటి వాడిని ఏంటి అనేది. నువ్వు అసలు పిల్లోడివి, నీకు అప్పుడే పెళ్ళి ఏంటి, నీకు లవ్ ఏంటి అని తిట్టేది. ఒక పెద్ద టీచర్ లాగా లెక్చరర్ ఇచ్చి పంపించింది ఒక రోజు ఇలా చెప్తే. ఏ అమ్మాయి ఏంటారు బాబు ఇలా మాట్లాడుతుంది అనుకున్నాను నేను. సో తను పెద్ద కూతురు కాబట్టి ఇంటికి, తను చిన్నప్పటి నుంచి తను కొంచెం స్ట్రగుల్ అయింది కాబట్టి లైఫ్ లో తనకు తెలుసు ఏంటి రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి. నాకు ఏది లైఫ్ లో ఈజీగా రాలేదు, నథింగ్ హెస్ కమ్ ఈజీ. మంచిగా ఉన్నప్పుడు మై ఫాదర్ సఫర్డ్ హ్యూజ్ లాస్ ఇన్ హిస్ బిజినెస్. దాని మూలాన ఏమైపోయిందంటే ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే మేము రోడ్స్ మీదకి వచ్చేసాం టైప్స్ ఆఫ్ లైఫ్ అనమాట. ఇద్దరు అమ్మాయిలు ఒక తమ్ముడు. సో ఎట్లా అయిపోయిందంటే వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్ వీ హ్యావ్ సీన్ ఇన్ అవర్ లైఫ్ అని అనొచ్చు. పడుకోవడానికి పరుపులు కూడా లేవు, గోని సంచుల్లో వేసుకొని పడుకున్నాము, టీవీ లేదు. అంటే బాగా బతికి ఒక్కసారిగా రోడ్డు మీదకి రావడం ఏంటి సినిమాల్లో చూపిస్తారు కదా. సో అటువంటి ఎక్స్పీరియన్స్ మేము చేసాం. సో అక్కడి నుంచి మళ్ళీ స్క్రాచ్ నుంచి మళ్ళీ మా నాన్న బిజినెస్ పోవటం వల్ల ఆయన తన ఫ్రెండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆయన మళ్ళీ జాయిన్ అయ్యి ఆయన వర్క్ చేస్తూ ఆయన శాలరీ, నేను ఇండస్ట్రీకి వచ్చి నేను సంపాదించుకుంటూ మేమిద్దరం కలిసి ఇల్లు చూసుకోవడం ఇవన్నీ. సో ఫర్ మీ ఇట్ వాస్ వెరీ ప్రాక్టికల్. ఇప్పుడు తినకేమో ప్రతిదీ తినకి వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటారు. యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కువ చేసేవాళ్ళు వాళ్ళు. అంటే మా నాన్న ఏం చేసేవాడంటే ఇప్పుడు మాకేమైనా ప్రాబ్లం వస్తే హీ యూస్ టు మేక్ అస్ సిట్. వి 5 people, మై మామ్, డాడ్, మై సిస్టర్, మీ అండ్ మై బ్రదర్. చిన్నప్పటి నుంచే మా నాన్న కూర్చోబెట్టి, బికాస్ ఇస్ అ గుజరాతీ, వి స్పీక్ ఇన్ హిందీ. సో ఏ ప్రాబ్లం హే, ఏ మహీనా ఇట్నా హీ చలేగా, ఇంతే నడిపించగలం ఈ మంత్లో. ఈ మంత్లో మీకు చికెన్ ఎక్కువ తినిపించలేనేమో, మేబీ ఐ కెన్ గివ్ ఓన్లీ రోటీ అండ్ దాల్. నో, దిస్ ఈస్ ద వే హీ యూస్ టు డిస్కస్ విత్ అస్. సో మాకేంటంటే ప్రతిదీ తెలిసేది. ఎన్నో బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కాదు, ఫెస్టివల్కి బట్టలు ఉండేవి కావు. వీ యూస్ టు కాంప్రమైజ్.
ఇక్కడ ఏంటంటే లేకపోయినా ఎక్కడి నుంచైనా తెచ్చిస్తారు. మై ఫాదర్ ఈజ్ నాట్ లైక్ దట్. నై హే యూ షుడ్ గెట్ యూస్ టు ఇట్ హీ సేస్. ఇక్కడ మా మామగారు ఏంటంటే పిల్లలు అంటే మేము కష్టపడ్డాము, పిల్లల్ని కష్టపడడం అని చెప్పి మా ఫాదర్ అలా ఆలోచించి ఆయన ఏంటంటే ఎందుకు వీళ్ళని కష్టపడడం? కొంతమంది ఉంటారు కదా, నేను కష్టపడ్డాను నా పిల్లలు కష్టపడకూడదు, ఆ టైప్స్ మా మామగారు. బాగా చూసుకున్నారు అనమాట. మీరు ఎంతమంది? నేను, తమ్ముడు, అక్క. మీరు ముగ్గురు? మేము ముగ్గురు. అందుకు చిన్న ఇన్సిడెంట్, చక్రవాకం టైంలో నాకు బైక్ ఉండేది. నేను బైక్లో వెళ్తుంటే వెనక ఫాలో అవుతున్నారు అమ్మాయిలు. ఒక సిగ్నల్ దగ్గర నుంచి డాడీ కూడా వస్తున్నారు అనమాట నాతో, వెనక ఇంద్రా అని చెప్పి వెనక ఫాలో అవుతున్నారు. అది డాడీ కంగారు పడి చూసి నీకు ఇబ్బంది అవుతుందని చెప్పి కారు కొనిచ్చారు. సో అలా ఉంటుంది ఫాదర్. సో అలాంటి స్పాయిల్డ్ కిడ్ ని పెళ్లి చేసుకోవడం అంటే కొంచెం ధైర్యం. అప్పుడు తను నాకు ఫ్రెండ్ కదా, ఎందుకు అంకల్ పాడు చేస్తారు, ఎందుకు మీరు కారు కొనిచ్చారని చెప్పి తను తిట్టింది మా ఫాదర్. లేదమ్మా వాడు ఇబ్బంది పడుతున్నాడు, ఎలాగ బయట పబ్లిక్లో ఇలా వెళ్తుంటే కష్టం కదా అది అని చెప్పి. సో ఎవరు ప్రేమ అందరూ ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్కరు కరెక్ట్. అది వాళ్ళ ఫాదర్ వాళ్ళు కరెక్ట్, నా ఫాదర్ నాకు కరెక్ట్. బట్ తనేమనుకుందంటే రెస్పాన్సిబిలిటీ నాకు ఉండదు అని చెప్పి భయపడింది అనమాట. అందుకని రిజెక్ట్ చేసింది అప్పుడు స్టార్టింగ్ అంతా. ఇంటి పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నట్టు మాట్లాడింది. సో మళ్ళీ తర్వాత తనే ఇంకా బై గాడ్స్ గ్రేస్ తనే వచ్చి మళ్ళీ అడిగి. ఏమైంది స్వీటీ? చదువుకొని 2 hours అవుతుంది, నేను చదువుకోవాలి. ఏడు అమ్మా, బాగా ఏడు. ఎగ్జామ్స్ దేవుడిచ్చిన శాపం, బుక్స్ వాటి వల్ల పాస్ అయ్యే వరం. ఏడు అమ్మా, బాగేడు. హైడ్రోజన్ పెరాక్సైడ్ కన్నా గొప్పది ఏదైనా ఉందంటే అవి నీ కన్నీళ్ళే.